కారు పూజ సందర్భంగా మా అందరినీ తన కారులో ముందున లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి తీసుకొని దర్శనం చేసుకున్నాం. తర్వాత జనగామకు వెళ్లి అక్కడ త్రిలింగేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకుని ఆ ఆలయ విశేషాలు మరిన్ని మీకు చెప్తాం. అది పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిల్లా అనే గ్రామంలో గోదావరికనికి 5 కిలోమీటర్ల దూరంలో సుందిల్లా అనే గ్రామంలో నరసింహస్వామి దక్షిణాభిముఖంగా వెలిచాడు. ఎట్లా అనంటే హిరణ్యకశ్యపుని చంపిన తర్వాత ఉత్తరముఖంగా పోయి ఆ స్వామిని వెనుక నుండి ప్రహ్లాదుడు పిలవగానే పిల్లనికి ఏ ఆపద వచ్చిందో అని చెప్పి ఇటు దక్షిణం వైపు తిరిగి అట్లానే యోగముద్రలో నిమగ్నం అయిపోయినాడు స్వామి. అందుకే స్వామిని యోగానంద స్వామిని పిలుస్తారు. ఈ స్వామి దగ్గర ఈ స్వామి దర్శనానికి గ్రహ బాధలు ఉన్న వాళ్ళు, ఆరోగ్యరీత్యా మంచిగా లేని వాళ్ళు వచ్చి ఇక్కడ స్వామి వద్ద నిద్ర చేసి ఆ స్వామి వారికి స్వప్నంలో కనిపిస్తే తీర్థం ప్రసాదం ఇచ్చి వారిని మంచి చేసి వెళ్ళగొడతారు. స్వామి విగ్రహం ఇసుకరాయి ఇడం వైపు మొత్తం ఎరుపు రంగులో ఉంటుంది, కుడి వైపు మొత్తం నలుపు రంగులో ఉంటుంది. దాని అర్థం ఏమిటి అనంటే హిరణ్యకశ్యపుని చంపేటప్పుడు నిన్ను చంపడానికి 2 చేతులు ఎందుకురా వ్యక్తం చేసుకోవడం అని ఎడమ చేత వాడి పొట్టలు వేసి చేరుతారు. అందుకే వాడి నెత్తురంతా ఎడం వైపు పడి ఎరుపు రంగులో ఉంది అని చెప్తూ ఈ స్వామివారి సన్నిధిలో సంవత్సరంలో 4 ఉత్సవాలు ఉంటాయి. ఒకటి జనవరి 4 నుండి 11 వరకు భజన సప్తాహం అని చెప్పి వారం రోజులు రాత్రి పగలు అనకుండా భజన నడుస్తూనే ఉంటుంది. ప్రతిరోజు అన్నదానం ఉంటుంది. తదుపరి రెండవది హోలీ పండుగ రోజు స్వామివారి బ్రహ్మోత్సవాలు. హోలీ పండుగతో ఆఖరైతం అవి 3 రోజులు ఉంటాయి. ఇంకోటి స్వామివారి ఉగాది. ఆ ఉగాది రోజు ఆ ఒక్క రోజే జాతర ఉంటుంది. 4వది స్వామివారి జయంతి వైశాఖ శుద్ధ చతుర్దశి రోజు వస్తుంది. ఆ రోజు అది కూడా 3 రోజులు ఉత్సవాలు ఉంటాయి. ఇక మేమైతే సీదా టెంపుల్ లోపలికి అయితే పోతున్నాం. ఇక టెంపుల్ లోపలికి వెళ్ళాక టెంపుల్ చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి లోపలికి పోయినాం. గుళ్ళో వీడియో తీయరాదు కాబట్టి ఆ వీడియో అలవ్ లేదు, అందుకే వీడియో తీయలేదు. ఇక మా మామయ్య అయితే మంచిగా వెహికల్స్ నడవాలని మంచిగా మొక్కుకొని కొబ్బరికాయ కొట్టిండు. ఇక మా ఊరి రామాలయం టెంపుల్ అయ్యగారు కూడా ఒక కొబ్బరికాయ కొట్టి మంచిగా మొక్కుకున్నాడు. ఇక మా తాత కూడా ఒక కొబ్బరికాయ కొట్టిండు. ఇక నేను కూడా ఒక కొబ్బరికాయ కొట్టిన, అందరూ మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలి అని. ఇది పాత టెంపుల్, నేను ఎప్పుడు చూడలేదు. మా మామయ్య చూపెడతా అంటే వెళ్ళిన. ఇది కూడా బాగుంది, ఒకసారి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. అక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం జనగామలో ఉంది. అది కూడా పురాతనమైన టెంపుల్, దాన్ని కూడా విజిట్ చేశాము. చూడండి ఒకసారి. బాపు ఇక్కడ గుడి ఎక్కనే త్రిలింగేశ్వర ఆలయం. ఎక్కడికి పోతావు? గుడికి గాడికి పోతే చక్కగా పోతే గా మూల కాడికి వెళ్ళిపోతే ఇట్లా పోతావా? 3 తిరుగులు తిరగాలి. 3 తిరుగులు తిరగాలి. పాట చెప్పండి. టెంపుల్కి వెళ్ళే దారిలో టెంపుల్ అయ్యగారు కలిసిండు. టెంపుల్ గురించి మాకు వివరంగా చెప్పాడు. ఒకసారి మీరు కూడా వినండి. అపర కైలాసం జనగామ నివాసంగా పేరుగాంచిన
గోదావరికని పారిశ్రామిక ప్రాంతానికి పురుడు పోసిన కొన్ని 1000 సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క జనగామ గ్రామంలో కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా శ్రీ త్రిలింగరాజరాజేశ్వర స్వామి దేవస్థానం 3 నిలువెత్తు శివలింగాలతో దక్షిణ భారతదేశంలో ఎక్కడే లేని విధంగా ఈ యొక్క స్వామివారు మనకు దర్శనమిస్తారు. ఈ యొక్క దేవాలయం యొక్క ప్రత్యేకతలు సుమారు 1000 సంవత్సరాల క్రితం ఈ యొక్క దేవాలయంలో మహామండపం నుంచి మనకు 3 శివలింగాలు దర్శనమిస్తాయి. ప్రధానంగా మనకు స్వామివారు దక్షిణ భాగంలో, ఇక్కడ శివుడు మనకు బ్రహ్మసూత్రంతో కూడిన శివలింగము మనకు దక్షిణ భాగంలో, పశ్చిమ భాగంలో, తూర్పు భాగంలో మనకు ఈ యొక్క శివలింగాలు దర్శనం చేస్తాయి. ఈ యొక్క దేవాలయానికి ముందు భాగంలో యమధర్మరాజు, క్షేత్రపాలకుడు లక్ష్మీనారాయణ స్వామి, దేవాలయం యొక్క పశ్చిమ భాగంలో అమ్మవారు వల్లుబండ అనే ఒక అమ్మవారు ఉంది. సంతానం లేని వాళ్ళకి ఇక్కడ స్వామివారు దర్శనం చేసుకొని అభిషేకం చేయించుకొని ఆ యొక్క అమ్మవారిని ఆదరిస్తే చాలామంది కూడా సంతానం జరిగిన దాఖలు ఇక్కడ ఉన్నాయి. ఈ దేవాలయానికి సుమారు కిలోమీటర్ల దూరంలో ఉత్తర భాగంలో తూర్పు వాహినిగా గోదావరి పవిత్ర నది ఉంది. ఈ గ్రామం పేరే గుళ్ళ జనగామ అని పేరుంది. 108 బావులు, 108 కుంటలు, 108 చెరువులు, 108 గుళ్ళతోని ఈ యొక్క జనగామ గ్రామం చాలా పాడి పంటలతోని చాలా చక్కటి వాతావరణాన్ని మనకు ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఈ యొక్క దేవాలయంలో శ్రావణ మాసం, కార్తీక మాసం, మహాశివరాత్రి మరియు ప్రతిరోజు కూడా స్వామివారికి అభిషేకము, అర్చనలు, అన్న పూజలు, కోడగట్టే సదుపాయాలు ఇవన్నీ కూడా ఈ యొక్క దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేవాలయంకి వచ్చేవారు గోదావరి బ్రిడ్జి నుంచి, మంచిర్యాల నుంచి వచ్చేవాళ్ళు గోదావరి బ్రిడ్జి దాటిన తర్వాత 1 కిలోమీటర్ వచ్చిన తర్వాత ఫ్లైఓవర్ దగ్గర లెఫ్ట్ సైడ్ తీసుకుంటే అక్కడి నుంచి కిలోమీటర్ దూరం ఆ యొక్క టెంపుల్ ఉంటుంది. గోదావరికని బస్ స్టాండ్ నుంచి వచ్చిన వాళ్ళకు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆటో సదుపాయం కలదు. టెంపుల్ వరకు కూడా చాలా చక్కటి రోడ్డు సదుపాయం కలదు. ఇదే శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము. కానీ మేము వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ అయి ఉంది. ఇది కూడా చాలా పురాతనమైన టెంపుల్. ఒకసారి విగ్రహాలు చూడండి. గేటుకు తాళం వేసి ఉండే, అయినా కానీ మీకు చూపెట్టడానికి జూమ్ చేసి మరి చూపెట్టిన. ఒకసారి చూడండి, దేవుణ్ణి దర్శనం చేసుకోండి. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సాయి అఫీషియల్ వ్లాగ్స్.